Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the morphology and classification of bacteria. That is the unit 5th. Unit 5th is morphology and classification of bacteria. బ్యాక్టీరియా యొక్క బాహ్య స్వరూపము మరియు వర్గీకరణ. బ్యాక్టీరియా యొక్క బాహ్య స్వరూపము మరియు వర్గీకరణ. ఈ యూనిట్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్, నెక్స్ట్ షేప్ ఆఫ్ బ్యాక్టీరియా, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. టుడే టాపిక్ ఈస్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా అకార్డింగ్ టు ద మార్ఫాలజీ. Morphology and classification of bacteria. Depending on their shape, bacteria are classified into several types. అంటే ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలను వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద షేప్, బ్యాక్టీరియాస్ ఆర్ డిఫరెంట్ టైప్స్. దీస్ ఆర్ కోకై, బ్యాసిల్లై, విబ్రియో, స్పైరిల్లం, స్పైరోకీట్స్, యాక్టినోమైసెటిస్ and mycoplasma, Chinese letter pattern. Depending on their shape, bacteria are classified into the different types. They are, the first one is cocci. Cocci means it is the spherical or oval shape bacteria. అంటే గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాలను కోకై అంటాం. గోళాకారంగా అంటే గుండ్రంగా ఉండే బ్యాక్టీరియాలను కోకై అంటాం. Cocci are oval or spherical shape cells, and these cocci are differentiate into different types. That is monococcus. The first one is monococcus, means it have the single cocci. It is a single coccus, so it is known as monococcus. And diplococcus. Diplococcus means the cocci arranged in pairs. The cocci arranged in pairs అంటే two జతగా ఉండే కోకైలు అన్నట్టు ఇవి డిప్లోకోకై. అండ్ టెట్రాకోకస్ ఆర్ టెట్రాడ్. టెట్రా అంటే ఫోర్ కోకై అరేంజ్డ్ ఇన్ ఏ మేనర్, దట్ ఈస్ టెట్రాడ్. అంటే ఎన్ని ఉంటాయి? 4. అండ్ సార్సినా మీన్స్ క్యూబికల్ అరేంజ్మెంట్ ఆఫ్ కోకై. క్యూబికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద కోకై, దట్ ఈస్ 8 కోకస్. దట్ ఈస్ 8 కోకస్. అండ్ ద Streptococcus. Coccus arranged in chains. Cocci arranged in chains అంటే గొలుసు ఆకారంలో ఉండే కోకస్లని స్ట్రెప్టోకోకస్ అంటాం. కోకై అరేంజ్డ్ ఇన్ చైన్ మాదిరిలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టఫైలోకోకస్ అంటే గుంపుగా ఉంటుంది. కోకై ఆర్ అరేంజ్డ్ ఇన్ క్లస్టర్స్. గుంపుగా ఉండే వాటిని స్టఫైలోకోకస్ అంటాం. దే ఆర్ అపియరెన్స్ యాజ్ ఏ గ్రేప్ లైక్ బంచ్, అంటే గ్రేప్ బంచ్ లాగా కనిపిస్తుంది మనకి. ద్రాక్ష గుత్తి ఆకారంలో కనిపించేవి స్టఫైలోకోకస్. ఎగ్జాంపుల్ స్టఫైలోకోకస్ ఆరియస్. The cocci arranged in grape bunch or clusters is known as Staphylococcus. Cocci means the shape of bacteria is spherical or oval shape. అంటే గోళాకారంలో గుండ్రంగా ఉండే బ్యాక్టీరియాలను కోకై అంటాం. ఆ కోకైలు అనేవి వివిధ రకాలుగా అరేంజ్ అయి ఉంటాయి. అమరికను బట్టి ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. ఫస్ట్ది ఏంటిది? మోనోకోకస్, అంటే ఒకే ఒక గోళాకారంగా ఉండే ఆకారం కలిగి ఉండేదాన్ని మోనోకోకస్ అంటాం. డిప్లోకోకస్ అంటే 2 కోకస్లు అనేవి అరేంజ్ అయి ఉంటుంది. డిప్లో అంటే ఏంటిది? 2. అండ్ టెట్రాడ్ అంటే 4 కోకైలు. ద కోకై అరేంజ్డ్ ఇన్ ద 2 pairs, దట్ ఈస్ 4. అండ్ సార్సినా మీన్స్ క్యూబికల్ అరేంజ్మెంట్ ఆఫ్ కోకై, అంటే 8 కోకస్లు అనేవి ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 8. దట్ ఈస్ నోన్ యాజ్ సార్సినా. స్ట్రెప్టోకోకై అంటే చైన్ లైక్ స్ట్రక్చర్. ద కోకై అరేంజ్డ్ ఇన్ చైన్స్ అంటే గొలుసు ఆకారంగా అమరి ఉంటాయి కోకైలను, అందుకే దాన్ని ఏమంటాం? స్ట్రెప్టోకోకస్. స్టఫైలోకోకస్ అంటే గుంపుగా. స్టాఫ్ అంటే గుంపు. క్లస్టర్స్ అంటే కోకై అరేంజ్డ్ ఇన్ క్లస్టర్స్ అంటే గుంపుగా ఉంటాయి. ఏ విధంగా కనిపిస్తాయి అంటే గ్రేప్ బంచ్ లాగా, చూడడానికి ద్రాక్ష గుత్తి వాళ్ళే కనిపిస్తాయి. వాటిని ఏమంటాం? స్టఫైలోకోకస్ అంటాం. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చి బ్యాసిల్లై. బ్యాసిల్లై అంటే రాడ్ షేప్ బ్యాక్టీరియా.
అంటే కడ్డీ ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిల్లై అంటాం. రాడ్ షేప్ బ్యాక్టీరియా మీన్స్ కడ్డీ ఆకారాన్ని కలిగి ఉన్న బ్యాక్టీరియాలను బ్యాసిల్లై అంటాం. ఆ బ్యాసిల్లస్ అరేంజ్మెంట్ని బట్టి ఇవి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. మోనోబ్యాసిల్లస్ మీన్స్ సింగిల్ బ్యాసిల్లై, ఒకే ఒక బ్యాసిల్లైని కలిగి ఉంటుంది. డిప్లోబ్యాసిల్లై అంటే 2 బ్యాసిల్లస్ని కలిగి ఉంటుంది. 2 బ్యాసిల్లై కలిగి ఉంటే డిప్లోబ్యాసిల్లై, ఒక్కటే ఉంటే మోనోబ్యాసిల్లైస్ అంటాం. ఈ బ్యాసిల్లైలు అనేవి చైన్ లాగా అమరిక ఉంటే వాటిని స్ట్రెప్టోబ్యాసిల్లై అంటాం. స్ట్రెప్టో అంటే చైన్ లైక్ స్ట్రక్చర్. Bacilli arranged in chains is known as streptobacilli. And the another one is cocobacilli. That means they are both coccus and bacillus shape. Example, brucella. It is the cocobacilli. These are different types of bacilli. Bacilli are the rod shape bacteria. కడ్డీ ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిల్లై అంటాం. ఒకే బ్యాసిల్లైని కలిగి ఉంటే దాన్ని మోనోబ్యాసిల్లస్ అంటాం. 2 ఉంటే డిప్లోబ్యాసిల్లస్ అంటాం. ఆ కడ్డీ ఆకారంలో ఉన్న బ్యాసిల్లలు అనేది చైన్లా గొలుసులాగా అమరి ఉంటే స్ట్రెప్టోబ్యాసిల్లై అంటాం. ఫ్యూ ఆర్ కోకోబ్యాసిల్లై అంటే బోత్ షేప్స్ కలిగి ఉంటుంది. అది ద ఎగ్జాంపుల్ బ్రూసెల్లా. అండ్ నెక్స్ట్ విబ్రియో. విబ్రియో మీన్స్ కామా షేప్ బ్యాక్టీరియా అంటే కామా ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను విబ్రియో అంటారు. విబ్రియో అని ఎందుకు అన్నామంటే ఆ బ్యాక్టీరియాలు వైబ్రేటింగ్ మూమెంట్ అనేది చూపిస్తుంది. వైబ్రేటింగ్ చలనాన్ని కలిగి ఉండడం వల్ల వాటిని విబ్రియో అంటాం. కామా ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను విబ్రియో అంటాం. ఎగ్జాంపుల్ విబ్రియో కలరా. ఇది కామా షేప్ బ్యాక్టీరియా. వీటికి సింగిల్ ఫ్లాజెల్ అంటే పోలార్ ఫ్లాజెల్ అనేది కలిగి ఉంటుంది. సింగిల్ పోలార్ ఫ్లాజెల్ అంటే ఒకే ఒక కషాబంని కలిగి ఉండి అవి చలనాన్ని అనేది కలిగి ఉంటుంది. అవేంటివి? విబ్రియో. ఎగ్జాంపుల్ విబ్రియో కలరా. దీస్ ఆర్ ద కామా షేప్డ్ బ్యాక్టీరియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పైరిల్లం. స్పైరల్ ఫార్మ్స్ అనేవి కలిగి ఉంటవి. స్పైరల్ ఫార్మ్స్, స్పైరిల్లం. These are the spiral forms. And the next one is spirochetes. Spirochetes means helically coiled bacteria. It consists the number of coils and it resembles the hair, curly hair అంటాం. ఆ విధంగా ఒంపులు తిరిగి పల్చగా ఉండే వాటిని ఏమంటాం? స్పైరోకీట్స్ అంటాం. కాయిల్డ్ hairs. Example, Treponema pallidum. The bacteria name is Treponema pallidum. Example, Treponema. It is the helically coiled bacteria, resembles the hair-like structure. That is known as spirochetes. And the next one is actinomycetes. Actinomycetes means bacteria consist the fungal structural characters. అంటే బ్యాక్టీరియా ఫంగస్ యొక్క బాహ్య స్వరూపాన్ని కలిగి ఉన్న వాటిని ఏమంటాం? యాక్టినోమైసెటిస్ అంటాం. దే కన్సిస్ట్ బోత్ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిస్. యాక్టినోమైసిటిస్కి ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిస్. దే రిజెంబల్స్ ద ఫంగై. Actinomycetes is bacteria but they resembles fungi. Means it shows the branching filamentous bacteria. It is the branching filamentous bacteria. ఈ విధంగా బ్రాంచెస్ని, శాఖలు అనేవి కలిగి ఉంటాయి. వాటిని ఏమంటాం? యాక్టినోమైసెటిస్. మైస్ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ ఫంగస్ అని అర్థం. అంటే ఇక్కడ బ్యాక్టీరియా అనే కానీ ఫంగస్ యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ విధంగా అంటే దే ఆర్ బ్రాంచింగ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా. అంటే ఈ విధంగా శాఖలు కలిగి ఉన్న బ్యాక్టీరియాలు. నెక్స్ట్ మైకోప్లాస్మా. మైకోప్లాస్మా కంటే సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ డెఫిషియంట్ అంటే కణకవచము లోపించబడి ఉంటుంది. కణకవచం లేనివి అన్నట్టు. సెల్ వాల్ అనేది ఉండదు. అండ్ దే డు నాట్ పొసెస్ ఏ స్టేబుల్ షేప్. వాటికి పర్టిక్యులర్ షేప్ అనేది కూడా కలిగి ఉండదు. స్టేబుల్గా ఉండదు షేప్ అనేది బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ద సెల్ వాల్. మైకోప్లాస్మాస్ ద సెల్ వాల్ డెఫిషియంట్ అంటే సెల్ వాల్ లోపించబడి ఉంటుంది. అండ్ డు నాట్ పొసెస్ ఏ స్టేబుల్ షేప్. పర్టిక్యులర్ షేప్ అనేది కలిగి ఉండవు. నెక్స్ట్ చైనీస్ లెటర్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్ కొరినీ బ్యాక్టీరియం డిప్తీరియా. ఎగ్జాంపుల్ ఏంటిది? కొరినీ బ్యాక్టీరియం. ద బ్యాక్టీరియా అరేంజ్డ్ ఇన్ చైనీస్ లెటర్ ప్యాటర్న్ అంటే VXL షేప్లలో ఈ విధంగా అమరిక అనేది ఉంటుంది.
వాటికి ఎగ్జాంపుల్ ఏంటిది? కొరిని బ్యాక్టీరియం. ఈ విధంగా బ్యాక్టీరియా యొక్క ఆకారాలను బట్టి ఇవి వివిధ రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇంకా స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా, నాన్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా, క్యాప్సులేటెడ్, నాన్ క్యాప్సులేటెడ్, మొటైల్, నాన్ మొటైల్, అంటే ఒక్కొక్క దాన్ని బట్టి వివిధ రకాలుగా బ్యాక్టీరియాస్ అనేది వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ వచ్చి ఆకారాన్ని బట్టి అంటే షేప్ని బట్టి ఇది వర్గీకరిస్తారు. ఇది షేప్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా అకార్డింగ్ టు ద షేప్. ద యూనిట్ 5th నెక్స్ట్ యూనిట్ ఏంటిది? మార్ఫాలజీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. మార్ఫాలజీ అంటే బాహ్య స్వరూపం, చూడడానికి అది ఏ విధంగా కనిపిస్తుంది, ఆ ఆకారాలను బట్టి అవి ఎన్ని రకాలు, ఎలా వర్గీకరిస్తారు అనేది. డిపెండింగ్ ఆన్ దిర్ షేప్ బ్యాక్టీరియాస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్. కోకై అంటే ఓవల్ షేప్, గోళాకారంలో ఉండే. బ్యాసిల్లై అంటే రాడ్ షేప్, కడ్డీ ఆకారంలో ఉంటుంది. విబ్రియో అంటే కామా షేప్, కామా ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. స్పైరిలం అంటే స్పైరల్ షేప్ బ్యాక్టీరియా. అండ్ స్పైరోకీట్స్ అంటే కాయిల్డ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది. యాక్టినోమైసెటిస్ అంటే ఫంగల్ క్యారెక్టర్స్ని కలిగి ఉన్న బ్యాక్టీరియాలు. మైకోప్లాస్మా అంటే సెల్ వాల్ లేనటువంటి బ్యాక్టీరియాలు. చైనీస్ లెటర్ ప్యాటర్న్ అంటే XVL షేప్లో ఉండే బ్యాక్టీరియాలు ఏంటివి? కొరిని బ్యాక్టీరియం, డిప్తీరియే. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకే.